హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాలోమాట్రిక్. ఈ వీడియోలో మనం మీన్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూస్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దామండి. అంటే మనకి థర్డ్ సెమ్ మ్యాథమెటిక్స్ వాళ్ళకి మీన్ అండ్ ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం అనేది ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మ్యాక్సిమం మనకి మీన్ వాల్యూ అనేది ఒక షార్ట్ ఆన్సర్ కింద, ఆర్ఎంఎస్ వాల్యూ అనేది ఒక ఎస్ఏ కింద అయితే అడుగుతాడు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్ వాల్యూకి ఫార్ములా ఏంటి, ఆర్ఎంఎస్ వాల్యూకి ఫార్ములా ఏంటి ఒకసారి చూద్దాం. Okay, mean value formula that is equal to 1 by b minus a integral a to b f of x dx. Sometimes మనం f of x ని y అని కూడా అంటామండి. f of x అన్న y అన్న ఒకటే మనకి. నెక్స్ట్ ఆర్ఎంఎస్ వాల్యూ గురించి మనం ఒకసారి చూద్దాం. ఆర్ఎంఎస్ వాల్యూ ఫార్ములా, ఆర్ఎంఎస్ అంటే ఫుల్ ఫామ్ రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ అండి. ఆర్ అంటే రూట్, ఎం అంటే మీన్, ఎస్ అంటే స్క్వేర్. ఆర్ఎంఎస్ వాల్యూ అంటే రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. దాని ఫార్ములా ఆర్ అంటే రూట్ కాబట్టి రూట్ తో మనకు స్టార్ట్ అవుద్ది ఫార్ములా. రూట్ ఓవర్ 1 బై బి మైనస్ ఏ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ డిఎక్స్ అండి. అంటే మీన్ వాల్యూనే మనం స్క్వేర్ చేసి దానికి రూట్ అప్లై చేయాలండి. అది ఆర్ఎంఎస్ వాల్యూ కాన్సెప్ట్ అయితే. ఇప్పుడు మనకి మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నా, ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలన్నా ఫస్ట్ మనకి ఫంక్షన్ అయితే కావాలండి. ఫంక్షన్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకుంటాం. ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు వై అని. ఫంక్షన్ కావాలి. దాన్ని మనం సమ్ టైమ్స్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని, సమ్ టైమ్స్ వై అని ఇస్తారు మనకి క్వశ్చన్ లో. అండ్ అలాగే మనకి లిమిట్స్ కూడా కావాలండి. లిమిట్స్ అనేవి కూడా కావాలి. లిమిట్స్ ని జనరల్ గా మనం ఏ కామా బి అని తీసుకుంటాం. ఓకే, ఈ ఈ రెండు, ఈ మనకి ఫంక్షన్ లిమిట్స్ ఈ రెండు కూడా మనకి క్వశ్చన్ లో అయితే మెన్షన్ చేస్తాడు. గివెన్ డేటా ఈ రెండు కూడా. కాబట్టి మనం ఈ గివెన్ డేటాని యూజ్ చేసుకొని మీన్ వాల్యూ అడిగితే మీన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ ఆర్ఎంఎస్ వాల్యూ అడిగితే ఆర్ఎంఎస్ వాల్యూ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చండి. ఓకే, దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్. అయితే ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్. కంపల్సరిగా రెండు కాన్సెప్ట్స్ మీద మనకు ఒక రెండు క్వశ్చన్లు అయితే ఉంటాయి. మీన్ వాల్యూ నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆర్ఎంఎస్ వాల్యూ మీద నుంచి ఒక క్వశ్చన్ ఉంటుంది. ఎస్పెషల్లీ ఆర్ఎంఎస్ వాల్యూ అయితే మాత్రం, ఈ ఆర్ఎంఎస్ వాల్యూ అయితే మాత్రం మనకి ఎస్ఐస్ అడిగే చాయిస్ అయితే ఎక్కువ ఉందండి. ఎస్ఐ క్వశ్చన్కి అయితే ఎక్కువ అడుగుతాడు మనకి. ఓకే, ఇప్పుడు వీటి మీద మనం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ చేద్దాం ఈ వీడియోలో. ఓకే, మనం ఈ ఆర్ఎంఎస్ వాల్యూస్ ని బేస్ చేసుకుని వన్ ఆఫ్ ద ఒక ప్రీవియస్ ప్రాబ్లం అయితే సాల్వ్ చేద్దాం. ఫైండ్ ద ఆర్ఎంఎస్ వాల్యూ ఆఫ్ రూట్ ఓవర్ 8 - 4x² అనే ఒక ఫంక్షన్ ఇచ్చాడు. బిట్వీన్ x ఈజ్ ఈక్వల్ 0 అండ్ x ఈజ్ ఈక్వల్ 2 అనే వాల్యూ మధ్యలో మనకి, అనే లిమిట్స్ మధ్యలో మనకి ఆర్ఎంఎస్ వాల్యూ అయితే ఫైండ్ అవుట్ చేయమన్నాడు. కాబట్టి దీన్ని మనం ఒకసారి సాల్వ్ చేద్దాం. ఓకే, సొల్యూషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ ఫంక్షన్, మనకి గివెన్ ఫంక్షన్ ఎంత ఇచ్చాడండి. ఫంక్షన్ మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ తో డినోట్ చేయాలి. గివెన్ ఫంక్షన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 8 - 4x². దట్ ఈస్ అవర్ గివెన్ ఫంక్షన్. అండ్ బిట్వీన్ x ఈజ్ ఈక్వల్ 0 అండ్ x ఈజ్ ఈక్వల్ 2 అన్నాడు కాబట్టి అక్కడ అవి మనకి లిమిట్స్ అవుతాయండి. లిమిట్స్ ఏ కామా బితో మనం డినోట్ చేస్తాం. ఏ కామా బి ఈజ్ ఈక్వల్ టు 0, 2 అండి. ఓకే, అయితే ఇందులో ఏ వాల్యూ అయితే 0 అని, బి వాల్యూ అనేది 2 అని అక్కడ మీనింగ్. ఓకేనా, ఇప్పుడు మనం ఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు కాబట్టి మనం ఆల్రెడీ నేర్చుకున్న ఆర్ఎంఎస్ వాల్యూ ఫార్ములా అయితే మెన్షన్ చేద్దాం. ఆర్ఎంఎస్ వాల్యూ, ఆర్ఎంఎస్ స్టాండ్స్ ఫర్ రూట్. అంటే ఫస్ట్ రూట్ తో స్టార్ట్ అవుతుంది మన ఫార్ములా. నెక్స్ట్ ఎం అంటే మీన్ అండి. మీన్ ఫార్ములా ఏంటి, 1 బై బి మైనస్ ఏ ఇంటిగ్రల్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఎస్ అంటే స్క్వేర్ కాబట్టి ఫంక్షన్ ని స్క్వేర్ చేయాలి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్. ఓకే, దట్ ఈస్ అవర్ ఆర్ఎంఎస్ వాల్యూ ఫార్ములా. దట్ ఈస్ ఈక్వల్ టు, ఇప్పుడు మనకు వాడిచ్చిన వాల్యూస్ అయితే రీప్లేస్ చేద్దాం ఇందులో. దట్ ఈస్ రూట్ ఓవర్ 1 బై బి మైనస్ ఏ. బి మైనస్ ఏ అంటే మనకి బి వాల్యూ 2, ఏ వాల్యూ 0 కాబట్టి 2 - 0 ఇంటిగ్రల్ 0 to 2. దోస్ ఆర్ అవర్ లిమిట్స్. ఫంక్షన్ వచ్చేసరికి రూట్ ఓవర్ 8 - 4x². దీన్ని మళ్ళీ మనం ఫంక్షన్ అకార్డింగ్ టు ద ఫార్ములా స్క్వేర్ చేయాలి ఇంటూ డిఎక్స్.
ఓకే. ఫార్ములాలో అయితే రీప్లేస్ చేసాం. ఇప్పుడు మనం దీన్ని సింప్లిఫై చేద్దామండి. దట్ ఈస్ అండర్ రూట్ 1/2 - 0 is 2 ఇంటిగ్రల్ 0 to 2. ఇక్కడ మనకి స్క్వేర్‌కి క్వెషన్‌లో ఉన్న రూట్‌కి క్యాన్సిల్ ఉంది. రిమైనింగ్ వాల్యూ 8 - 4x స్క్వేర్ ఇంటూ డీఎక్స్. అంటే ఇప్పుడు మనం 8కి 4x స్క్వేర్‌కి ఇన్ బిట్వీన్ 0-2 మధ్యలో మనం ఇంటిగ్రేషన్ అయితే సాల్వ్ చేయాలి కాబట్టి, ఈ ఇంటిగ్రేషన్ అనేది 8కి అప్లై చేయాలి. యాజ్ వెల్ యాజ్ ఇంటిగ్రేషన్ అనేది సెకండ్ ఫంక్షన్ అయిన 4x స్క్వేర్‌కి కూడా మనం సెపరేట్ చేయాలి. ఇక్కడ మధ్యలో మనకు మైనస్ సింబల్ ఉంది కాబట్టి రెండిటికి అయితే మనం ఇంటిగ్రేషన్ సెపరేట్ చేసి సాల్వ్ చేద్దామండి. ఓకే. దట్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 1/2 మెయిన్ బ్రాకెట్స్ ఇంటిగ్రేషన్ సెపరేట్ చేద్దాం. ఫస్ట్ ఇంటిగ్రల్ 0 to 2 8 dx విత్ రెస్పెక్ట్ టు మన dx తో చేయాలి కాబట్టి 8 ఇంటూ dx మైనస్ 4 అనేది కాన్స్టెంట్ కాబట్టి మన ఇంటిగ్రేషన్ బయట రాయాలండి. దట్ ఈస్ 4 ఇంటూ ఇంటిగ్రల్ 0 to 2 x స్క్వేర్ dx. ఓకే. మెయిన్ బ్రాకెట్స్ క్లోజ్. దట్ ఈస్ రూట్ ఓవర్ 1/2. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ అయితే మనం అప్లై చేద్దాం. ఇక్కడ 8 అనేది కాన్స్టెంట్‌కి మనం x అనే వేరియబుల్‌తో ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కాబట్టి 8 ఇంటూ x అని వస్తదండి. ఓకే. లిమిట్స్ ఏంటి 0-2. అంటే ఇక్కడ మనం ఏ కాన్స్టెంట్ ఉన్నా xతో చేస్తున్నాం కాబట్టి దట్ కాన్స్టెంట్ ఇంటూ x అయితే మన ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉందనుకోండి 5x అవుతది. ఇక్కడ -2 ఉందనుకోండి -2x అవుతది. ఆ విధంగా మనం ఇంటిగ్రేషన్ అయితే చేయాలి ఒక కాన్స్టెంట్‌కి. వేరియబుల్ ఇక్కడ xతో చేస్తున్నాం కాబట్టి x అనేది వస్తుందండి. అదే ఇక్కడ 8 ఇంటూ dt ఉందనుకోండి 8t అయితే ఇంటిగ్రేషన్ ఆన్సర్ అయితే వస్తదండి. అయితే ఏ వేరియబుల్‌తో ఇంటిగ్రేషన్ చేస్తే దట్ కాన్స్టెంట్ ఇంటూ ఆ వేరియబుల్ అయితే వస్తుంది. -4 ఇంటూ ఇక్కడ మనకి ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఇంటిగ్రేషన్ ఫార్ములా ఏంటి ఎక్స్ పవర్ ఆఫ్ n+1/n+1 కాబట్టి ఎక్స్ పవర్ ఆఫ్ n ప్లస్లో 2 ఉందండి 2+1/2+1. ఇప్పుడు దీనికి మనం లిమిట్స్ అయితే అప్లై చేయాలి. లిమిట్స్ ఆర్ 0-2. ఓకే. ఇంటిగ్రేషన్ పార్ట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. అండ్ ఫైనల్‌గా దీన్ని లిమిట్ సబ్మిట్ చేసి వాల్యూ అయితే కాలిక్యులేట్ చేద్దాం. దట్ ఈస్ 1/2 ఇంటూ 8 ఇంటూ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అప్లై చేయాలండి. అంటే మనం ఫస్ట్ ఎక్స్ ప్లేస్‌లో అప్పర్ లిమిట్ అనేది 2 మైనస్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. లోవర్ లిమిట్ 0 దట్ ఈస్ 2 - 0 4 ఇక్కడ 2+1 అంటే 3 కాన్స్టెంట్ కాబట్టి ఫంక్షన్ నుంచి బయటికి తీసుకొస్తే 4/3 రిమైనింగ్ వాల్యూ ఈస్ 2+1 అంటే x క్యూబ్. ఓకే. 0-2 దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 1/2 ఇంటూ 8 2 - 0 ఈస్ 2 -4/3 ఇంటూ అప్పర్ లిమిట్ అనేది 2 అప్లై చేస్తే ఎక్స్ క్యూబ్ ప్లేస్లో అప్లై చేయాలండి. అంటే 2 క్యూబ్ అవుతుంది. -0 క్యూబ్ అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్. లిమిట్స్ ఎప్పుడు కూడా అప్పర్ లిమిట్ తర్వాత లోవర్ లిమిట్ అయితే మనం సబ్మిట్ చేయాలి. లిమిట్స్ అనేవి ఎప్పుడు కూడా అప్పర్ లిమిట్ మైనస్ లోవర్ లిమిట్ అయితే మనం సబ్మిట్ చేయాలండి. నెక్స్ట్ దట్ ఈక్వల్స్ టు రూట్ ఓవర్ 1/2 ఇంటూ 8 ఇంటూ 2 ఈజ్ 16 మైనస్ 4/3 ఇంటూ 2 క్యూబ్ అంటే 8. ఓకే. దట్ ఈస్ అండర్ రూట్ 1/2 ఇంటూ ముందు బ్రాకెట్స్‌లోని ఈ యొక్క కాలిక్యులేషన్ మనం సింప్లిఫై చేయాలి. 16 మైనస్ 4/3 ఇంటూ 8 అంటే ఎటువంటి క్యాన్సిలేషన్ లేదు. దాని 4 ఇంటూ 8 ఈజ్ 32. 32/3. ఓకే. మేక్ ఎల్సిఎం దట్ ఈస్ అండర్ రూట్ 1/2 ఇంటూ డినామినేటర్ వాల్యూ 3. 3 ఇంటూ 16 ఈజ్ 48 మైనస్ 32. అక్కడ ఆల్రెడీ 32 ఉంది 32. 16 ఇంటూ 3 48. దట్ ఈస్ రూట్ ఓవర్
1/2 ఇంటూ 8 మైనస్ 32 అంటే 16/3. అగైన్ ఇక్కడ మనం క్యాన్సిలేషన్ చేద్దాం. 2 టేబుల్‌లో క్లియర్‌గా 2 వన్స్ 16 అనేది 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఫైనల్‌గా మనకి మిగిలిన వాల్యూ అండర్ రూట్ 1 ఇంటూ 8 8 బై 1 ఇంటూ 3 ఈస్ 3. అండ్ ఫైనల్‌గా మనకి మిగిలిన వాల్యూ దట్ ఈస్ రూట్ ఓవర్ అండ్ ఫైనల్‌గా మనకు మిగిలిన వాల్యూ రూట్ ఓవర్ 8/3. ఓకే. కాబట్టి ఈ విధంగా మనం వాడిచ్చిన ఫంక్షన్‌కి ఆర్ఎంఎస్ వాల్యూ అనేది ఫైండ్ ఔట్ చేస్తే మనకు ఫైనల్‌గా వచ్చిన ఆర్ఎంఎస్ వాల్యూ దట్ ఈస్ ఈక్వల్ టు రూట్ ఓవర్ 8/3 అయితే మనకి ఆన్సర్ కింద వచ్చిందండి. కాబట్టి ఒక ఫంక్షన్‌కి వాడిచ్చిన లిమిట్స్ బట్టి ఈ విధంగా అయితే మనం ఆర్ఎంఎస్ వాల్యూ అయితే సాల్వ్ చేస్తాం. ఓకే. దట్ ఈస్ అవర్ ఫైనల్ ఆన్సర్. ఇంకొక ప్రాబ్లమ్ అయితే మనం సాల్వ్ చేద్దామండి. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్వెషన్. ఇక్కడ లిమిట్స్ అయితే మారొచ్చు. 0,2 ఇచ్చాడు. 0,1 ఇవ్వచ్చు. ఏదైనా సరే మనకి లిమిట్స్ అనేది ఎలా సబ్మిట్ చేయాలి అనేది మీరు గుర్తుపెట్టుకోగలిగితే చాలండి. ఓకేనా? అండ్ దట్ టూ ఇక్కడ మనం ఈ ఇందులో ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ఫార్ములా యూజ్ చేసాం కాబట్టి ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్‌కి ఫార్ములా ఇక్కడ ఒకసారి నేను మెన్షన్ చేస్తున్నాను. ఇంటిగ్రల్ ఆఫ్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ అంటే ఇక్కడ ఎన్ అనేది ఎనీ రియల్ నంబర్ ఈ ఫార్మాట్‌లో ఉన్నప్పుడు ఆన్సర్ ఎక్స్ పవర్ ఆఫ్ ఎన్ ప్లస్ 1 బై ఎన్ ప్లస్ 1 ప్లస్ సి. అంటే ఎన్ అనేది ఎనీ రియల్ నెంబర్ ఒక కాన్స్టెంట్ అండి. అలాగే ఒక సి అనే ఒక నెంబర్‌కి సి అంటే కాన్స్టెంట్. కాన్స్టెంట్‌కి మనం ఇంటిగ్రేషన్ చేసినప్పుడు దట్ కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ ప్లస్ ఒక ఇంటిగ్రల్ కాన్స్టెంట్ డి అనుకుందాం. అంటే ఏ కాన్స్టెంట్‌కి అయితే మనం ఇంటిగ్రేషన్ చేసామో ఆ కాన్స్టెంట్ ఇంటూ ఎక్స్ ప్లస్ సి అయితే వస్తుంది. ఈ 2 ఫార్ములాస్ అయితే మనం ఈ యొక్క ప్రాబ్లమ్‌లో అయితే యూజ్ చేసాం. ఓకే.